అందరికీ నమస్తే. నేను మీ రమ్య. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల సంచలనం రేపుతున్న ధర్మస్థల సామూహిక ఖననాల కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసు ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా కూడా పెద్ద వివాదంగా మారింది. అదే కేసుకు సంబంధించిన హైకోర్టులో దాఖలైన ఒక రిట్ పిటిషన్ లో తన పేరు ప్రస్తావించబడడం జరిగింది అని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అయితే స్పందించారు. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్ర ప్రాంతమైన ధర్మస్థల పరిసర ప్రాంతాలలో గత 2 దశాబ్దాలుగా వందలాది మృతదేహాలను రహస్యంగా ఖననం చేశారనే ఆరోపణలు గత ఏడాది వెలుగులోకి వచ్చాయి. ఇక ఒక మాజీ పరిశుద్ధ కార్మికుడు ఈ విషయంపై బయటకు వచ్చి తమపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ మృతదేహాలను ఖననం చేయించారు అని ఆరోపించడం ఈ కేసుని మలుపు తిప్పింది. ఇక ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం దీనిపై సీరియస్ గా స్పందించింది. వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా రెడీ చేసింది. అంటే సిట్ అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత విచారణ ప్రారంభించారు. ఆ దర్యాప్తులో కొన్ని ప్రాంతాలలో తవ్వకాలు జరిపించినప్పుడు అస్థి పంజరాలు బయటపడినట్లుగా సమాచారం రావడంతో ఈ కేసు మరింత సంచలనంగా అయితే మారింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటనపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ కేసు ఇప్పుడు కేవలం దర్యాప్తు స్థాయిలోనే కాకుండా న్యాయస్థానంలో కూడా ఒక కీలక దశగా చేరింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొబడిన చిన్నయ్య అనే వ్యక్తి జూన్ 11న కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో కొన్ని పేర్లు ప్రస్తావించబడినట్లుగా సమాచారం బయటికి రావడం కొత్త వివాదానికి దారి తీసింది. కొత్త వివాదానికి అయితే ఆ పిటిషన్ లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావించబడినట్లుగా వార్తలు రావడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అయితే చర్చ మొదలైంది. ఇక ఆ ఆరోపణలపై స్పందించిన ప్రకాష్ రాజ్ తను ఈ విషయాన్ని గమనించాను అని తెలిపారు. ఇది అత్యంత సున్నితమైన అంశమని, ముఖ్యంగా లక్షలాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన ఒక సున్నితమైన విషయం కావడంతో బాధ్యతతో స్పందించాల్సిన అవసరం ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలతో ఆయన ఈ అంశాన్ని తేలికగా తీసుకోలేదు అని స్పష్టమైంది. ప్రస్తుతం తను అందుబాటులో లేనప్పటికీ కూడా మరో 2 రోజులలో నేరుగా మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇస్తాను అని ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఇక అప్పటి వరకు ఎలాంటి రూమర్స్ నమ్మవద్దని, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను విశ్వసించొద్దు అని అయితే ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కేసు విషయంలో ఇప్పటికే అనేక రకాల వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తిస్తున్నాయి. ఇక ముఖ్యంగా పెద్ద స్థాయిలో కూడా పెద్ద పెద్ద వ్యక్తులు పేర్లు రావడం కూడా ఈ కేసుకు మరింత రాజకీయ రంగు పులుముకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పూర్తి వివరాలు బయటికి రాలేదు. కానీ మరోవైపు సిట్ బృందం తమ దర్యాప్తును కొనసాగిస్తోంది. తవ్వకాలు, సాక్షుల పేర్లు, అలాగే సాక్షుల సేకరణలు మరియు వివిధ వ్యక్తుల వాంగ్మూలాలు తీసుకోవడం వంటి ప్రక్రియలు అయితే జరుపుతున్నారు. ఈ కేసు ఎంతో సున్నితమైనది కావడంతో అధికారులు చాలా జాగ్రత్తగా విచారణ చేస్తున్నారు. ధర్మస్థల ప్రాంతం ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో ఆ ఆరోపణలు భక్తులలో ఉన్న ఒక ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి అని చాలా మంది ఈ విషయంపై నిజాలు బయటికి రావాలి అని కోరుతున్నారు. మరోవైపు న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరూ తుది నిర్ణయాలకు రావద్దు అని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా మీడియాలో ప్రధాన వార్తగా మారింది. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు మరియు సినీ రంగ ప్రముఖులపై కూడా ఇలాంటి అంశం ప్రభావం చూపుతోంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ధర్మస్థల సామూహిక ఖననాల కేసు ఒక కీలక దశలో అయితే ఉంది. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉండగా మరోవైపు కోర్టు ప్రక్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ సమయంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందనతో ఈ వివాదం మరింత దృష్టిని మరలించే విధంగా అయితే కనిపిస్తోంది. ఇక 2 రోజులలో ఆయన మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ కూడా ఇవ్వనున్న నేపథ్యంలో ఈ కేసులో ఇంకా ఏ కొత్త విషయాలు అయితే బయటపడతాయో అని చాలా మందితో పాటు మీడియా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది ఈ రోజు ముఖ్యమైన అప్డేట్ అని చెప్పొచ్చు. అయితే ఈ అంశంగా ఒకసారి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఒకసారి దాన్ని మనం తెలుగులో చూసే ప్రయత్నం చేద్దాం. సో తను పెట్టిన ట్వీట్ ప్రకారం, అందరికీ నమస్కారం. మీడియా మరియు సోషల్ నెట్వర్క్స్ లో ధర్మస్థల కేసుకి సంబంధించి నా గురించి కూడా కొన్ని వార్తలు చర్చకు వస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇది అత్యంత సున్నితమైన విషయం. లక్షలాది మంది భక్తుల విశ్వాసాలను ప్రభావితం చేసే అంశం కావడంతో ఈ సందేహాలకు స్పందించడం నా బాధ్యత అని భావిస్తున్నాను. ప్రస్తుతం నేను అందుబాటులో లేను. మరో 2 రోజులలో మీడియా మిత్రుల ద్వారా నేను స్వయంగా వచ్చి పూర్తి వివరణ ఇస్తాను.
అప్పటి వరకు ఈ విషయంపై వస్తున్న వదంతులను కావచ్చు, లేకపోతే కొందరు చెబుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు అని మనవి చేస్తున్నాను అని అయితే అతను సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇంతకీ ధర్మస్థల కేసు ఒకప్పుడు సంచలనం రేపింది అండ్ ఇప్పటికీ మళ్ళీ కొత్త అప్డేట్స్ వస్తూ ఉండడం పట్ల అసలు మీకు ఏమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.